Welcome to Sam Creations 1K. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శామ్ క్రియేషన్స్ 1K. నేను కార్ కవర్ పర్చేస్ చేసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సో దాని యూజర్ రివ్యూ చేద్దాం అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. కవర్ కండిషన్ ఎట్లా ఉంది, ఏంటి, వాటర్ అబ్జర్వేషన్ ఎంతవరకు ఉంది సిస్టమ్ అనేది ఇది నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, నేను మీకు వాటర్ పోర్ చేసి చూస్తాను. ప్రస్తుతానికి అయితే వర్షం వస్తుంది, బట్ ఇంకా పెద్దగా రావట్లేదు కాబట్టి నేను ప్రస్తుతానికి వాటర్ పోసి అయితే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వాటర్ పోస్తున్నాను, చూడండి. ఓకే, మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. ఇంతకుముందు ఇట్లా అయ్యేది కాదు, డార్క్గా వెంటనే వాటర్ పడిపోయేది. ఇప్పుడు కొంచెం దీని పవర్ తగ్గిందని అనుకోవాలి. ఓకే, చేస్తున్నాను. ఓకే, మీరు చూసినట్టయితే ఇవ్వండి వాటర్ డ్రాప్లెట్స్. దీని ఎఫిషియన్సీ అనేది తగ్గిపోయిందని చెప్పాలి. సైడ్ అయితే వర్షం పడుతుంది కాబట్టి పడ్డాయి, పైన అయితే తట్టుకోవట్లేదు వాటర్ ఎక్కువ ఈ ప్లేస్ అంతా. ఎందుకంటే ఇదంతా రోజు ఎండకి ఎండి ఇంకా వాటర్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోయింది. బట్ సైడ్లో అయితే మాత్రం అట్లా లేదు, సైడ్ అయితే బాగానే ఉంది. ఇట్లా మచ్చలు కూడా వచ్చేవి కాదు ముందు, ఇప్పుడే వస్తుంది. ఇదంతా కూడా ఎండకి ఎండడం వల్లనే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఆఫ్టర్ 10 months టవర్ అయితే ఎట్లా ఉందో నేనైతే మీకు జెన్యున్గా చూపించేశాను. ఎట్లా ఉందని చెప్పి దాని పర్ఫార్మెన్స్ అయినా కానీ ఏదైనా కానీ. ఇదనే కాదు, ఏ కార్ అయినా ఇంతే. ఇక అయితే షెడ్ కూడా అయితే లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా సన్ రైజ్ డైరెక్ట్గా అయితే పడుతుంది. సో ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అనేది ఎట్లాగే ఉంటుంది. కానీ షెడ్ అట్లాగానే ఉంటే ఆ టైంలో కనుక కవర్ యూస్ చేసినట్టయితే డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, లైఫ్ టైం కవర్కి. ప్రస్తుతానికైతే వాటర్ అయితే టాప్ లేయర్ అయితే తట్టుకోవట్లేదు. సైడ్స్ అయితే పర్లేదు, నార్మల్గానే ఉంది స్టార్టింగ్లో ఉన్నట్టే, ఎందుకంటే అక్కడ సన్ రైజ్ తక్కువగా పడుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎవరో టీజే అంటండి, ఈయన కామెంట్ చేశారు మన వీడియోకి. ఈయన చెప్పింది కూడా 100% కరెక్టేనండి. కానీ మన మారుతి షోరూంలో మనం పర్చేస్ చేసే కవర్తో కంపేర్ చేస్తే చాలా రెట్లు బెటర్ అండి ఇది. ఇంకా డ్యూరేషన్ కూడా ఎక్కువండి. నేను ఇంతకుముందు ప్రీవియస్ షోరూమ్ కవర్ యూస్ చేసేవాడిని, అదైతే అసలు పీచులు కింద వచ్చేసింది 6 months అయ్యేలోపుకే. నా ఫైనల్ పాయింట్ ఏంటంటే దీన్ని అయితే మనం పర్చేస్ చేయొచ్చండి ఎప్పటికైనా, ఎందుకంటే డ్యూరేషన్ అనేది ఎక్కువే నార్మల్ కవర్తో కంపేర్ చేస్తే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.